ఇంట్లోనే ఉండరు కదా, బయటకి వెళ్తూ ఉంటారు వేరే వేరే సిచ్యువేషన్స్. బయటికి వెళ్తే ఇంకా నైట్ ఇంటికి వస్తాము. ఓకే, మళ్ళీ నైట్ వెళ్తారా? మళ్ళీ నైట్ అంటే కొందరు వెళ్తారు, మీరు వెళ్ళారు. నేను కూడా చేస్తాను సెక్స్ వర్క్. నైట్ వెళ్తారా మీరు? ఓకే, ఎందుకంటే బ్రేవ్ గా చెప్పుకుంటున్నారు చేస్తాను అని చెప్పేసి, తప్పు కాదనిపిస్తుందా? తప్పు ఎందుకు అవుతుంది? పూట గడవడం కోసం కాదు. కూరగాయలు అమ్ముకునేవాడు కూరగాయలు అమ్ముతాడు, బిజినెస్ చేసుకునే వాళ్ళు వేరే బిజినెసెస్ చేసుకుంటారు, క్లాత్స్ బిజినెస్ చేసుకున్న క్లాత్ బిజినెస్ చేసుకుంటారు, ఇంకా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ చేస్తారు. సో మాకు ఎట్లాంటి జాబ్స్ అట్లాంటివి ఏం లేనందుకు మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మేమేం చేస్తామంటే మా శరీరాన్ని అమ్ముకుంటాం మేము, అంతేగాని ఇంకేం చేయట్లేదు కదా. అది తప్పు ఎట్లా అవుతుంది? దాన్ని ఎంకరేజ్ చేసేది సొసైటీ. మాకు మేము సింగిల్ గా అక్కడ ఏదో సెక్స్ వర్క్ చేస్తే మాకు మేము చేసుకుంటాం, మనీ వస్తుందా? మమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఎవరు? సొసైటీనే కదా. సొసైటీ ఎంకరేజ్ చేసినప్పుడు మేమేం చేయాలి? మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ లా చూస్తారు కదా, ప్రాస్టిట్యూషన్ వర్క్ అంటారు కదా, మరి మీ దగ్గరకు వచ్చే బాయ్స్ ని ఏమనాలి? వాళ్ళని ఏమనాలి అది మీకే తెలియాలి. ప్రాస్టిట్యూషన్ వాళ్ళు కూడా ప్రాస్టిట్యూట్ అనొచ్చా? అవును, అంటే కానీ వాళ్ళని అనరు, మమ్మల్ని అంటారు కదా. ఎందుకు అనుకుంటున్నారు అలా? ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారు, తప్పు ఒక సైడే చూపిస్తారు, రెండు సైడ్లు చూపెట్టరు. అంటే రెండు సైడ్లు ఎప్పుడు ఎక్కడైనా కూడా తప్పు ఒక సైడే చూపిస్తారు, రెండు సైడ్లు చూపెట్టరు కదా. ఓకే, సో ఇలా మీరు ఇప్పుడు సెక్స్ వర్క్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా, నైట్ టైమ్స్ వెళ్తారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వెళ్తారు? ఏ ఏరియాలో ఉంటారు అసలు మీరు? మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా మాకు ఉంటుంది. ఎలా ఎవరు డివైడ్ చేస్తారు? మీరు ఈ ఏరియాలో ఉండాలి, మీరు ఈ ఏరియాలో? మేమే చూస్ చేసుకుంటాం. ఎలా మీకు తెలుస్తుందా బాయ్స్ ఎక్కడ ఎక్కువ వస్తారు ఏంటి అని? అక్కడ ఉంటే వాళ్ళే వస్తారు, ఎక్కడ ఎక్కువ రావడం కాదు. ఎక్కడికి ఉంటే వాళ్ళే అక్కడికి వస్తారు. బాయ్స్ ఎక్కడికి వస్తారా? సరే, వాళ్ళే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సో మీరు ఎక్కడ చూస్ చేసుకున్నారు ఏరియా? నేను మాదాపూర్ లో ఉంటారా నైట్ టైమ్స్ లో మీరు? ఓకే, ఎంత అంటే పేమెంట్స్ అలా ఉంటాయా మీకు? ఎంత ఉంటుంది పేమెంట్? అంటే పేమెంట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పేమెంట్ ఉంటుంది. ఓకే, ఎలా మనిషిని చూసి తీసుకుంటారా? మనిషిని చూసి తీసుకుంటారు. ఎలా అంటే చెప్పండి, ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, అర్థం అయ్యేలా. నా వరకు అయితే నేను వాళ్ళని చూసి తీసుకుంటాను. ఎలా అంటే కొంచెం గరీబోడ్లో కనిపిస్తే తక్కువ డబ్బులు, రిచ్గా కనిపిస్తే ఎక్కువ డబ్బులా? అవును. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 500, 1000. ఇంకా వాళ్ళు ఇంకా రిచ్ పీపుల్ అనిపిస్తే ఎక్స్పెన్సివ్స్ గా తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు. ఫుడ్ అడగడం అట్లా ఏమైనా చేస్తారా? ఎవరికి? మీరు ఫుడ్ అడుగుతారా? తిండికి ఫుడ్ ఏమైనా ఇప్పియండి అలా ఏం అడిగారు? ఇంకా అట్లా ఏం అడగం. వాళ్ళు అసలు అవన్నీ మాట్లాడరు. వాళ్ళు పని వచ్చినామా అయిపోయిందా పోయినామా అంతే. వాళ్ళు ఎమోషన్స్ ఏమి ఉండవు కదా టైంలో మీకు? ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ తోని ఇంకా మా లైఫ్ స్టైల్ మేము లీడ్ చేయాలి అంటే ఎమోషన్స్ పెట్టుకుంటే అక్కడే ఆగిపోతాం. చాలా మంది లైఫ్ ఫెయిల్, లవ్ ఫెయిల్ ఇట్లా అనుకుంటూ చాలా మంది డిప్రెషన్కి వెళ్తుంటారు కదా. వాళ్ళు ఎమోషన్ గా ఫీల్ అయ్యేది అట్లాంటి వాళ్ళు, అమ్మాయిలు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ అబ్బాయిలు కానీ చాలా మంది ఉంటారు కదా. ఇట్లా లైఫ్ ఫెయిల్, లవ్ ఫెయిల్ ఇట్లా డిప్రెషన్ లోకి వెళ్తుంటారు కదా. చాలా మంది స్టేటస్ లో చూస్తుంటాం కదా. అట్లాంటి వాళ్ళు ఎమోషన్ గా ఎక్కువ ముందుకెళ్లే వాళ్ళు అట్లా ఫెయిల్ అని స్టేటస్ లో పెట్టుకుంటుంటారు. నార్మల్ గా మీ దగ్గర రకరకాల మనుషులు వస్తారు, మీరు నైట్ అంతా చేస్తారా ఈ వర్క్? నైట్ అంతా అంటే కాసేపు చేస్తాం, 2 hours 3 hours అంతే. ఓకే, సో ఇదంతా చేస్తున్న క్రమంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బాయ్స్ వస్తూ ఉంటారు. అందరూ మంచోళ్ళే ఉండరు, కొందరు సాడిస్టులు, సైకోలు ఉంటారు, గంజాలు తాగి మందు తాగి వస్తూ ఉంటారు కదా. మరి అప్పుడు మీరు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తారా? చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము. మీరు మీ లైఫ్ లో అలాంటి ఏదైనా చేసింది షేర్ చేసుకుంటారా? చాలా మంది తాగి వస్తారు నా దగ్గర కూడా చాలా మంది తాగి వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటది. ఫిజికల్ గా స్టాండర్డ్ గా ఉండరు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండరు. వాళ్ళు ఏమంటారు అంటే మనీ తీసుకున్నారు, మోసం చేసావు అని చెప్పి మాత్రం గొడవ పడుతుంటారు. మనీ పేమెంట్ చేస్తారు, చేసిన తర్వాత ఆఫ్టర్ డ్రింక్ ఏంటంటే కొంతమంది ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండరు, వాళ్ళు యాక్టివ్ గా ఉండరు. యాక్టివ్ గా ఉండకుండా వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఏమంటారంటే మీరు మనీ తీసుకున్నారు, ఇంకా మాత్రం ఫైటింగ్ చేస్తారు. కొంతమంది మమ్మల్ని కొట్టడం, తిట్టడం అట్లాంటివి కూడా చేస్తారు. నన్ను కొట్టడానికి వస్తే నా సైడ్ నుంచి నేను చెప్పాలి అంటే, నేను ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేస్తాను, నేను ఓపెన్ గా చెప్తున్నా కదా. నా వరకు అయితే అట్లాంటివి ఏమైనా వస్తే నేను ఏమని చెప్తానంటే, నన్ను ఎవరైనా ఫోర్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం అట్లాంటివి చేస్తే నేను దేనికైనా డేర్ చేస్తాను. కానీ ఫైనల్ గా వాడు ఫిజికల్ గా ఏమైనా అడిగితే మాత్రం నీకేం కావాలో
ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని చెప్తాను. ఇంక నీకు అది కావాలంటే ఇంకా అంత చెయ్యి వెళ్ళిపో అని చెప్తాను. కానీ నా వరకు కూడా అట్లాంటివి వచ్చినాయి. నేను ఎట్లా ఫేస్ చేస్తానంటే, మీకేం కావాలో నాతో మాట్లాడండి, ఒకవేళ అది కాదు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు చేయండి అని చెప్తాను. ఎందుకంటే నేను అట్లా కూడా ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు అక్కడ మేము సింగిల్ గా ఉంటాం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మా గురువులు ఉంటారు. అంటే వాళ్ళు రౌడీస్ కావచ్చు, తాగుబోతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మా గురువుకి కాల్ చేసి, మా గురువు ఎక్కడో ఉంటారు, ఇంట్లోనో లేకుంటే బయట ఎక్కడో ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వచ్చే వరకు 1/2 hour 1 hour పట్టొచ్చు. అప్పటిలోపు వాడు ఏదైనా చేస్తే, అంటే మాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నా వరకు అయితే నేనేం చేస్తానంటే, నీకేం కావాలో చెప్పు, అది నేను చేస్తాను అని చెప్తా. ఇంకా వాడు వెళ్ళిపోతాడు. 5 minutes డైలీ సెక్స్ వర్క్ చేసినప్పుడు డైలీ 100 people వస్తారు. ఇంకా వాడు ఒక్కరితో చేస్తే ఏముంది అన్నట్టుగా నా ప్రొటెక్షన్ కోసం నేనేం చేస్తానంటే, నీకు అది కావాలంటే నేను చేసేస్తాను అని చెప్పి. సో డబ్బులు ఏం లేకుండా ఫ్రీగా వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. నేను అట్లా ఆలోచిస్తాను. 100 మందితో చేసిన. సో మీరేంటంటే మీ సెక్యూరిటీ ఆలోచిస్తారు అంతే. ఎందుకంటే గురువు వచ్చే వరకు 1 hour పట్టచ్చు, 1/2 hour పట్టచ్చు. ఆలోపు వాడు కాదు లేదు అంటే, వాడు గంజాయి తాగి రావచ్చు, మందు తాగి రావచ్చు, వాడు సైకో అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, వాడి చేతిలో ఏదైనా ఉండొచ్చు, వాడు దీంతోనైనా కొట్టచ్చు. అప్పుడు నేను చచ్చిపోతే ఒకరు పోతే ఒకరే పోతారు, ప్రపంచం ఏం పోదు కదా. మనుషులు పోతే ఎంతో మంది మనుషులు పుడుతూనే ఉంటారు, ఒకరితో పోయేది ఏముంది అని ఎవరు పట్టించుకోరు. ఏవైనా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది చనిపోతూ ఉంటారు. ఒకరోజు 2 రోజులు వాళ్ళ గురించి మాట్లాడతారు. తర్వాత నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నన్ను అయితే ఎవరైనా చేస్తాను బలవంత పెడితే, నువ్వు బలవంత పెట్టద్దు, నేనే చేయించుకుంటాను చెప్తా. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ ఆ వర్క్ చేస్తున్నారు? జాబ్ ఏమైనా చేసుకోవచ్చు కదా. జాబ్ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేస్తే, ఎవరైనా జాబ్ ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా చేస్తాం. మీరు వెతుక్కోవచ్చు కదా, చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, డాక్టర్స్ అవుతున్నారు. అట్లా ఇప్పుడు అందరూ మంచి జాబ్స్ చేయాలి, అందరూ మంచిగా ఉండాలంటే, మీరు అన్నట్టే అందరూ ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి అంటే, మా ఇంట్లో పేపర్ వేసే వాళ్ళు ఎవరు, పాలు వేసే వాళ్ళు ఎవరు ఉంటారు, కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరు ఉంటారు, క్లాత్స్. అది అంటున్నా, ఏదైనా జాబ్ చేయాలంటే జాబ్ ఇచ్చే వాళ్ళు ఉండరు ఎవరు. ఒకవేళ ఓనర్ షాప్ లో కానీ, కంపెనీలో కానీ, ఓనర్స్ కానీ, మేనేజర్ కానీ, ఎవరైనా జాబ్ ఇచ్చే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే, అందులో వర్క్ చేసే కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళు వస్తే మేము రామండి, మా వల్ల వేరే వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి వాళ్ళు వర్క్ చేయలేరు, మాతో పాటు మింగిల్ అవ్వలేరు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇస్తామని అంటారు, అక్కడికి వెళ్ళే వరకు అయ్యో మీరు జాబ్స్ గురించి అంటున్నారు కానీ రూమ్ రెంట్, ఫ్లాట్స్ రెంట్ గురించి వెళ్తేనే మేము ట్రాన్స్జెండర్స్ అంటే సారీ మేము ఇవ్వము అంటారు. రూమే ఇవ్వరు, ఇంకా జాబ్ ఏమి ఇస్తారు మాకు? అంటే మీ బుద్ధులు కూడా అలా ఉంటాయి కదా మరి, కొంచెం తాగడం, ర్యాష్ గా బిహేవ్ చేయడం, కొంచెం ఓపెన్ గా బట్టలు వేసుకోవడం. అదే ఇప్పుడు జోగినీలు ఉంటారు, పద్ధతిగా ఉంటారు, వాళ్ళకి ఎవరు ఇవ్వడానికి వెనకపోరు కదా. రూమ్స్ కానివ్వండి, జోగినీలు ఉంటారు కదా మీలా ట్రాన్స్లు, వాళ్ళు కూడా దేవుడికి వదిలేస్తారు మొత్తం బాడీ, వాళ్ళకి ఇస్తారు కదా మరి. మాకు కూడా కొంతమంది ఇస్తారు, అందరు ఇవ్వరు. అట్లనే జాబ్స్ కూడా మాకు ఎవరైనా ఎక్కడైనా ఇచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా బెగ్గింగ్ చేయాలి, ప్రాస్టిట్యూషన్ చేయాలి అని ఎవరు కూడా అనుకోరు. కానీ అదేంటంటే అట్లా పాసిబిలిటీ లేదు కాబట్టి ఇట్లాంటివి చేస్తారు. ఫిజికల్ గా హార్మ్ చేశారు ఎవరైనా ఎప్పుడైనా మీకు? ఫిజికల్ గా నాకు ఎప్పుడు కాలేదు. చేయడానికి వస్తే నేను చెప్పాను కదా, ఆ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను దేనికైనా రెడీ అని. అట్లా చేయడానికి వస్తారు, ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. కానీ నేనేంటంటే చాలా పాజిటివ్ గా ఉంటా. ఎందుకు మనం నెగిటివ్ గా ఉండాలి? లైఫ్ స్టైల్ ఇట్లున్నప్పుడు మనం ఎక్కువగా ఓవర్ గా, అంటే యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ అన్నట్టు అది చేయొద్దు అని. ఇట్లా ఉన్నప్పుడు ఇంకా తప్పకుండా దాన్ని ఫేస్ చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడు నేను అది కాదు లేదు అని వాడితో రాంగ్ బిహేవ్ చేస్తే వాడేం చేస్తాడు, కొట్టడం, తిట్టడం. అప్పుడు న్యూస్ లో ఏమని వస్తుందంటే, గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్జెండర్స్ ని చంపేశారు, లేకుంటే కొట్టారు, ఏదో అయిందని అట్లాంటి న్యూస్. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? సో నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం నేను చేస్తాను. నాకు కూడా హార్మ్ చేయడానికి చాలా మంది వస్తారు డైలీ లైఫ్ లో. మాకు అసలు బయటకి సెక్స్ వర్క్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకైతే బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో లేదా అనేది కూడా తెలియదు. అట్లా ఉంటది సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి. భయం ఉన్న జాబ్ అది, పని ఎందుకు చేయడం అని నా అభిప్రాయం. ఎందుకు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చేయాల్సి వస్తుంది జాబ్స్. కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది కదా, చదువుకున్న ట్రాన్స్జెండర్స్ మా దాంట్లో కూడా చాలా మంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కొందరు ఇంకా చదువుకోవడానికి, ఇంకా జాబ్స్ కి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. మా దాంట్లో కూడా, మా వరకు మేము కూడా ట్రై చేస్తున్నాం. మీరు జాబ్స్ కి ట్రై చేస్తున్నారా? ఓకే. అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డారా మీరు ఏమైనా? ఎవరు? మీరు
ఈజీ మనీ కోసం రోజుకి ప్రాస్టిట్యూషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈజీ మనీ కోసం ఎవరు చెయ్యాలని, అది ఎంత స్ట్రగుల్ గా ఉంటుందో అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీకు తెలుసా, రోజుకి ఒకరితో ఇద్దరితో చేస్తేనే టైర్డ్ అయిపోతారు. అలాంటిది డైలీ డిఫరెంట్ పీపుల్ ఒక 100 మెంబర్స్ తో చేస్తే అది ఎలా ఎంత స్ట్రగుల్ గా ఉంటది. ఇష్టంగా చేస్తారు ఎవరైనా, చాలా స్ట్రగుల్ గా ఉంటుంది, కానీ అట్లా చేయాల్సి వస్తుంది. అట్లాంటి టైంలో బాధపడతారా మీరు? బాధ అనిపిస్తుందా? ఎందుకు నాకు ఈ లైఫ్, ఈ ట్రాన్స్ లైఫ్ ఎందుకు అనిపిస్తుందా? కానీ షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కదా, ఇంట్లో బాధ అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి అలాంటివన్నీ చెప్తే మేమే ఇట్లా ట్రాన్స్జెండర్ గా మారిపోయి మా లైఫ్ స్టైల్ ఇట్లా ఆగిపోయింది, ట్రాన్స్జెండర్స్ గా సొసైటీలో మమ్మల్ని డిఫరెంట్ గా చూస్తారు, అందరితో పాటు కలుపుకోకుండా. అట్లాంటప్పుడే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మళ్ళీ తర్వాత మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేము ఇట్లాంటివి చేస్తాము, ఇట్లా బాధపడతాము, కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్ గా ఉంటది అని చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ హార్టింగ్ గా ఉంటది వాళ్ళకి. సో అలాంటివన్నీ చెప్తాము. తినకపోయినా తిన్నామని చెప్తాము, బాగాలేకపోయినా బాగున్నామని చెప్తాము, ఏం చేసినా హ్యాపీగా ఉన్నామని చెప్తాము. కానీ ఇట్లాంటివన్నీ చెప్పి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం నా వరకు అయితే నాకు ఇష్టం లేదు. మా పేరెంట్స్ కి అట్లాంటివన్నీ షేర్ చేసి వాళ్ళు బాధపడతారని చెప్పి అన్నీ చెప్పాను నేను.